హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. కేకేఆర్ వర్సెస్ లక్నో మ్యాచ్లో లక్నోకి బ్యాక్ టు బ్యాక్ డిఫీట్స్ అయితే తగలడం అయితే జరిగింది. సో మంచి ఆరంభం అయితే రావడం జరిగింది. సో మనము లేట్ చేయకుండా నిన్నటి ఫస్ట్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మంచి ఆరంభమే వచ్చింది. ఇనీషియల్గా అంటే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. 19 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. దీపక్ కూడా 10 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్టాయినిస్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అయితే కేఎల్ రాహుల్, బదోని చిన్నపాటి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. సో కేఎల్ రాహుల్ 39 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పురన్ వచ్చాడు. బదోని త్వరగానే అవుట్ అయిన తర్వాత 5 వికెట్స్ కోల్పోయిన దశలో కృణాల్ పాండ్యాతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. సో 45 రన్స్ వేసి ఎప్పుడైతే నికోలస్ పురన్ అవుట్ అయ్యాడో చాలా వరకు అయితే కష్టాల్లోకి ఉడికిపోయింది. సో ఎల్ఎస్జి బౌలర్స్ అయితే ఇనీషియల్గా ఎక్స్ట్రాస్ ఇచ్చినా కానీ కేకేఆర్ బౌలర్స్ ఎక్స్ట్రాస్ ఇచ్చినా కానీ దాన్ని త్వరగానే కట్టడి చేయగలిగారు. సో ఆ తర్వాత మంచి కంబ్యాక్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో ఎప్పుడైతే స్టార్క్ అయితే వచ్చాడో మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. 161 రన్స్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది కేకేఆర్. సో మిచెల్ స్టార్క్కి 3 వికెట్లు రాగా వైభవ్ అరోరా, వరుణ్ నారాయణ్, సునీల్ నారాయణ్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ను ఆరంభించిన కేకేఆర్కి అయితే మంచి స్టార్ట్ అయితే వచ్చింది. 20 రన్స్ ఫస్ట్ ఓవర్లోనే వచ్చాయి. దీంట్లో ఒకే ఓవర్లో 2 నో బాల్ రావడం జరిగింది. వైడ్ వచ్చింది, మళ్ళీ నో బాల్స్ రావడం జరిగింది. సో 20 రన్స్ అదే ఓవర్లో వచ్చిన తర్వాత సునీల్ నారాయణ్ సెకండ్ ఓవర్లో అవుట్ అవ్వడం జరిగింది 6 రన్స్ వేసి. ఆ తర్వాత వచ్చినటువంటి రఘువంశీ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 7 రన్స్ వేసినప్పటికీ రఘువంశీ అవుట్ అయ్యే సమయానికి 42 ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. అక్కడ నుంచి ఎల్ఎస్జి చేతులు ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ షోల్డర్స్ కూడా డ్రాప్ అయ్యాయి. పోరాడడం వరకు అయితే పోరాడారు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఎక్స్ట్రాస్ అయితే 20+ వచ్చాయి. సో వైడ్స్ వేసిన స్ట్రెంత్కే వేసి పొరపాటు చేశారు ఎల్ఎస్జి గెలవాలి అంటే 160 రన్స్ స్కోర్ని కాపాడుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాళ్ళ స్ట్రెంత్కే కేకేఆర్ దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందో మనందరికీ తెలియాల్సిన అవసరం పెద్దగా లేదు. ఎందుకంటే నా దృష్టిలో అయితే మయాంక్ యాదవ్ లేని లోటు అయితే ఎల్ఎస్జికి స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. సో తను త్వరగా కోలుకొని రావాలని అయితే ఆశిద్దాం. సో పడిన 2 వికెట్లు మోసిన్ ఖాన్కే దక్కడం విశేషం. సో 26 బాల్స్ మిగిలి ఉండగానే ఈ విన్ అయితే పూర్తవ్వడం జరిగింది. ఫిలిప్ సాల్ట్ మంచి హాఫ్ సెంచరీ అయితే చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ తన వంతు తాను సహకారం అయితే అందించడం జరిగింది, 38 రన్స్ వేయడం. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, క్యాచ్తో ఆకట్టుకొని రన్స్తో కాంట్రిబ్యూట్ చేసినటువంటి ఫిలిప్ సాల్ట్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజుటి మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. మరి ఈ మ్యాచ్ ఎవరిని విజయం వరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తూ
ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.